శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క తత్వము, వ్యక్తిత్వము ఏమిటో సరైన రీతిలో అర్థం చేసుకోగలిగితే మన హృదయములలో సరి అయిన రీతిలో ప్రభువుని స్తుతించగలుగుతాము. మన హృదయములలో నిజమైన ఆదరణ కలుగుతుంది. అందుకనే అపోస్తులుడైన పౌలు ఈ మాట వ్రాశాడు: క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారు హృదయములలో ఆదరింపబడతారు అంటాడు. కొలసీలకు రాస్తూ 2వ అధ్యాయము 2వ వచనము ఆఖరి భాగంలో, దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఆయనను స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మనకు ఆనందము, ఆదరణ, వివేకము కలుగుతుంది. చాలామంది దేవుని పిల్లలు ఎందుకో ప్రతిదానికి కృంగిపోతూ ఉన్నారు. నా ద్వారా ఈ పొరపాటు జరిగింది, ఇంకా నన్ను ప్రభు విడిచిపెట్టేస్తాడేమో, ప్రభువుకి నేను కోపం పుట్టించాను కదా, ఆయన నన్ను విడిచిపెడతాడేమో, ఇలా పలుమార్లు నీలో సందేహం కలుగుతుంది. దానికి తోడు దుష్టుడైన సైతాను నిన్ను శోధిస్తూ ఉంటాడు. ప్రభు నిన్ను విడనాడాడు, నీ మొర ఆయన వినడు, ఆయన నిన్ను రక్షించడు, రక్షణ మార్గమును నీవు పోగొట్టుకున్నావు, ఆఖరికి నీకు నరకమే గతి అంటూ పలుమార్లు నిన్ను నిరాశకు, నిస్పృహకు గురి చేస్తూ ఉంటాడు. ప్రియమిత్రులారా, మనం ఆరాధించే దేవుడు అంత తొందరగా మనల్ని విడిచిపెట్టేవాడేనా? వాస్తవం గమనించండి. ఆయన దీర్ఘశాంతుడు. ఈ మాట మర్చిపోకండి. పలుమార్లు మనం ఆయనను దుఃఖపెట్టేవారు అనే విషయము నీకంటే ముందు నిన్ను పిలిచిన దేవునికి తెలుసు. మనము మంటివారిమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. గనుకనే ఆయన మన ఎడల దీర్ఘశాంతము చూపుతూ ఉన్నాడు. అసలు దేవుని ఎంత దీర్ఘశాంతుడో మనకు అర్థం కావాలంటే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట ఉంది. దేవుని దీర్ఘశాంతము ఇక కనిపెట్టుచున్నప్పుడు అంటాడు. దేవుని దీర్ఘశాంతము ఎలాంటిదో మనకు తెలియజెప్పడానికే ఈ ఉదంతము దేవుడు లేఖనములో రాయించాడు. నోవహు వాడ సిద్ధం చేస్తున్నప్పుడు నోవహు వాడ ద్వారా దేవునికి లోబడి రక్షణ పొందిన వారు కేవలం 8 మంది మాత్రమే. ఆ భయంకరమైన జలప్రలయము ద్వారా భూమి మీద ఉన్న జీవరాశంతా కొట్టివేయబడింది. మనుషులందరూ కూడా చనిపోయారు. వారి ఆత్మలు పాతాళ లోకానికి వెళ్ళిపోయాయి. దీర్ఘశాంతుడైన దేవుడు ఎంత విశేషమైన దీర్ఘశాంతము చూపాడు అంటే, పాతాళ లోకంలో యాతన పడుతున్న వారి దగ్గరకు కూడా ఆత్మరూపిగా శిలువపై యజ్ఞమైన తరువాత క్రీస్తునాథుడు ఆ అవిధేయులైన వారి ఆత్మల యొద్దకు వెళ్ళి వారికి కూడా సువార్త ప్రకటించి వారిని కూడా తన దొడ్డిలోనికి చేర్చుకున్నాడు. అందుకనే మన ప్రభువారి మాట అన్నారు: ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కలవు, వాటిని కూడా నేను తోడుకొని వస్తాను, అప్పుడు మంద ఒకటే అవుతుంది అన్నాడు ప్రభువారు. శిలువపై ఆయన యజ్ఞము జరిగించిన మీదట ఆయన యొక్క భౌతిక దేహాన్ని సమాధిలో ఉంచిన తరువాత ఆత్మరూపిగానే ఆత్మల లోకానికి వెళ్ళిన మన ప్రభువు
అవిధేయులైన వారి ఆత్మల యొద్దకు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించాడు. వారిని కూడా తన మందలో కలుపుకున్నాడు. దేవుని యొక్క మాట వినక అవిధేయులై పాతాళ లోకానికి పరుగులు తీసిన వారిని కనికరించిన దేవుడు తన విలువైన రక్తము చేత నిన్ను కన్నాడు, కొన్నాడు, తన మందలో చేర్చుకున్నాడు. నీవేదో చిన్న పొరపాటు చేసావని, నీ కాళ్ళు జారిందని నిన్ను విడనాడుతాడని నువ్వెలా అనుకున్నావు? ప్రియమిత్రుడా, నీవు దేవుని దీర్ఘశాంతాన్ని గమనించగలిగితే ఆయన ప్రేమ కౌగిటిలో ఒదిగిపోతావు. నీ నోటి నిండా స్తుతి తప్ప మరొక మాట ఉండనే ఉండదు. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాలమున దేవుని దీర్ఘశాంతాన్ని గమనించండి. దేవుని కనికరాన్ని బట్టి ప్రభుని ఆరాధించండి. నిన్ను విడవని దేవుడని, నిన్ను విడనాడని వాడని గ్రహించిన వాడవై అనుదినము అనుక్షణము ప్రభుని స్తుతిస్తూ ఆరాధికుడవై ప్రభుని గణపరుస్తూ ముందుకు సాగిపో. దేవుడట్టి కృపను మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.